హలో, ఎంత టైం పడుతుంది? మేనేజర్ గడు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు. ఓ హాఫ్ అన్ అవర్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా. ఓకే, నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఓకే. యా. హలో హలో, ఎలక్ట్రిషియనా? అవునమ్మా. సింధుమా, ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెటప్పా? ఆగు, పవర్ పోయింది. లోపల ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తున్నారు. ఎలక్ట్రీషియనా? ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ ఎవరబ్బా? అమ్మా, కొంచెం ఆ టెస్టర్ తీసి అమ్మా. ఏం లేదమ్మా, వైర్లు కాలిపోయాయి, మార్చేశాను. ఎరా అయిపోయిన షర్టు చేసేసిన సామాన్లు సర్దాయి, వెళ్ళిపోదాం. అట్లనే మేము బయలుదేరుతాం అమ్మా. ఆ బాత్రూమ్ లో గీజర్ కూడా చెక్ చేయండి. అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. శ్రీ, లోపలున్నావా? శ్రీయా? మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా. శ్రీ మీ ఆయన? కాదు, కలిసి ఉంటున్నాం. లివిన్. లివినా అంటే? అదే సెటు తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి. శ్రీ, 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 త్వరగా రా శ్రీ. గీజర్ రిపేర్ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకుందాం. తర్వాత ఏంటి? అసలే నీకు చల్లనీళ్ళతో స్నానం చేస్తే వెంటనే జలుబు చేస్తుంది. ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా, తర్వాత చూసుకుందాం. సరే ఉండండి, నేను డబ్బులు తీసుకొస్తాను. అరే సతీష్, నువ్వేంట్రా ఇక్కడ? అంకుల్, ఆఫీస్ లో సాఫ్ట్వేర్ జాబ్ కదా, శాలరీ సరిపోక డెలివరీ బాయ్ గా చేస్తున్నా అంకుల్. ఆన్లైన్ లో స్టఫ్ ఇట్లా డెలివర్ చేస్తారు భయ్యా. అంటే సంక్రాంతి ఆఫర్ కదా, మందు కొంటే మంచింగ్ ఫ్రీ. మందు కొంటే స్టఫ్ ఫ్రీయా? ఏ యాప్ లో భయ్యా? అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, వీడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి మీరు. హే సతీష్, వచ్చేసింది. ఏంటివన్నీ? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? ముందే తెలుసా అంటే మేడం రెగ్యులర్ కస్టమర్ అంకుల్. ఏంటి సతీష్, నీకు తెలిసిన అంకులా? మీరు తెలుసుకోవాల్సిన అంకుల్. నువ్వు బాబే పట్టుకోండి, పట్టుకోండి మేడం, ఒకసారి పట్టుకొని చెప్తాను. ఇదిగోండి, ఇది తీసుకోండి. వెళ్ళండి మేడం, మీరు ఆర్డర్ చేసింది. వెళ్ళండి, తీసుకెళ్ళండి మేడం. అయ్యో, ఇది ఇంత మంచి రేటు మేడం. అంకుల్, శ్రీ ఎక్కడ? అది నీకే తెలియాలరా. ఎక్కడ చచ్చాడేంటో, కాల్ చేస్తాను. హలో, ఎక్కడున్నావురా? అరే, ఇక్కడ బాత్రూమ్ లో ఉన్నాడురా. ఓ, బాత్రూమ్ లో ఉన్నావా? బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్, వచ్చేస్తాడులే. బాత్రూమ్ అంటే ఆ బాత్రూమ్ కాదు అంకుల్, మీరు మరి లాజికల్స్ గా ఆలోచిస్తారు. అప్పుడప్పుడు ఆఫీస్ బాత్రూమ్ లో ఉన్నాడు. బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకు తీసుకోపోయిండు? నువ్వు తీసుకెళ్లే పర్పస్ అయితే కాదురా. మళ్ళా ఎందుకు? కొత్త వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందట అంకుల్, బేటా అందర్ బాబ్ బాహర్ అని ఒక ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్. అదేదో ఇంటికే వచ్చి చూసుకోవచ్చు కదరా. ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్, సేవ్ చేద్దామని. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను ఏం చేస్తారు మేడం? అంకుల్ని పంపించండి మేడం, అంకుల్కి చాలా పనులు ఉంటాయి. సర్లే అమ్మా, గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను. ఈ రోజు కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అంకుల్. ఆర్డర్ డబ్బులు తీసుకుని వస్తారు అంకుల్.
జస్ట్ మిస్. ఆయన ఎవరో తెలుసా? శ్రీవర ఫాదరు. ఓ అవునా? ఓ అవునా? ఈ రియాక్షన్ సరిపోదు. అవునా అనాలి. ఈ ఎపిసోడ్ లో ఎలాగోలా బయటపడ్డామరా బాబు. నెక్స్ట్ ఎపిసోడ్ కి నేను రాని చెప్తున్నా. సింధు కాఫీ. ఈయన మూర్తి గారని పెళ్లిళ్ళ బ్రోకర్. చాలా సంబంధాలు చూసామండి, కానీ వాడికి నచ్చట్లేదు. ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా. దీపిక, రష్మిక, ఇలియానా లాంటి వాళ్ళను చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు. పెళ్ళరగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి తల్లి. అయ్యో, మా వాడు చాలా బుద్ధిమంతుడండి. ఎందులో పడితే అందులో అస్సలు తలదూర్చుడు. నా కొడుకని చెప్పడం కాదు గాని బంగారం. ఇందాక నుంచి మీరు స్తుతించిన మీ పుత్రరత్నం ఇతగాడేనా తల్లి? నాన్న, ఈయన కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి పిలిపించాం. నమస్తే అండి. నమస్తే బాబు, బాగా అలసిపోయినట్టున్నావు. యాక్చువల్లీ ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసి వచ్చాను. మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలేండి. అయ్యో, నాకెందుకు తెలియదు తల్లి. పగలు రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు. అంటే కాలనీలో ఎప్పుడైనా వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు కదా అంకుల్. అన్నట్టు జాతకం చూశారు కదా బాబుది, చాలా మంచిది. అవునమ్మా, బుధుడు ఈ బెడ్రూమ్ లో ఉంటే గురుడు 2 వీధుల అవతల పెంట్ హౌస్ లో ఉంటాడు. అన్ని అలా కలిసి వస్తాయి బాబుకి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇంకోసారి చెప్పరా తల్లి? అంకుల్, నాకు మొత్తం అర్థమైంది. పదండి మనం మాట్లాడుకుందాం. ఎక్కడికి రా, ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి. మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం. రండి అంకుల్, వెళ్ళండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్వు మావులోడి కాదు రాజా. ఇంట్లోనేమో బుద్ధిమాన్, బయటేమో శక్తిమాన్. సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంట్రా తప్పుగా అర్థం చేసుకునేది? ఇంత క్లియర్ గా కనపడుతుంటే నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా? సార్ మీకు కాపురం పెట్టిన మాట నిజమే గానీ పెళ్లి చేసుకోలేదండి. యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం. అంటే తెలుగులో సహజీవనం అంటారు. బాబు, సంస్కృతంలో ఉంచుకోవటం అంటారు. అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కదా రాజా? సార్, ఈ రోజులో లైసెన్స్ లో ఆర్సీ బుక్ ఎవరు అడుగుతున్నారు సార్? హెల్మెట్ ఉంటే సరిపోతుంది. అవన్నీ సరే సార్, మీరు మాతో సంబంధాలు చూడడం ఆపేయండి. 10,000 పేటిఎం చెయ్యి. పేటిఎం లేదు, ఫోన్ పే ఓకేనా? అయితే 20,000 చెయ్యి. వద్దులే, పేటిఎం ఇన్స్టాల్ చేసుకుంటా. అయితే 10,000 చెయ్యి. నమస్కారం. ఏమైందిరా? మనిషి నా రావాడు. నెక్స్ట్ వీక్ లోపు ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంట. ఎట్టా అవుతురా? రిలీజ్ చేయడానికి ఇది ఉన్న ప్రాజెక్టా, ఎల్పిజి గ్యాసా? అసలు దీనంతటికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ 4 గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటరా. ఇక్కడ ఉంటే ఎవడు పడితే వాడు వచ్చి మనల్ని పితుకుతాడు. అని ఒక మాట చెప్పనా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్స్ మాఫ్ అని చెప్పారనుకో, ఎంతమంది ఉంటారు ఇక్కడ? అరే జెన్యున్ అడుగుతున్నాను రా. ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తట్రా. ఆల్మోస్ట్ ఎవ్రీవన్. మీరు కూడా నా శాంతక్క? నాకు కూడా ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్. నేను నర్స్ అవుదాం అనుకున్నాను, మా వాళ్ళేమో పెళ్లి చేశారు. ఇంకా ఏదో మా ఆయనకు సాయంగా ఉంటుందని పని చేస్తున్నా, అంతే సార్. ఫాలో యువర్ ప్యాషన్ శాంతక్క. సింధు, నీకు జాబ్ ఇష్టం లేదా? ఎప్పటికైనా ప్యారిస్ లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నదే నా డ్రీమ్. రెస్టారెంటా? యా, ఐ లవ్ కుకింగ్ శ్రీ, నీకు తెలుసు కదా. అది సరే, బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా? లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే. ప్యారిస్ లో ఒక రెస్టారెంట్, అక్కడే ఒక ఇల్లు. ఐఎమ్ సేవింగ్ మనీ ఫర్ దాట్. ఓ, మరి నీ డ్రీమ్ ఏంటి? అంటే మా అమ్మని బాగా చూసుకోలే, అంతే. అది డ్రీమ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. నాకు రెండు ఒకటే. పద వెళ్దాం. నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి. డిన్నరా? ఏ రోజు నేనే చేయాలా? నువ్వు చేయవా? అంటే నేను వండడం అది నేనే చేస్తాను.
చేయలేదా? వంట చేయలేదా? లేచిందమ్మా, ఇంటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎలాగో అవదని చేయలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా. ఏ నేనే చేయాలా? ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. ఏయ్, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్కి వెళ్దాం అనుకున్నాను. రెడీ అవ్వు, వెళ్దాం. ఐఎమ్ టైర్డ్. ఒక 5 minutes కదా, రెడీ అవ్వు ప్లీజ్.